హాయ్ గాయ్స్, ఈరోజు మా ఇంట్లో నన్ను గట్టి పకోడీ వేయమని అడిగారండి. సో వాళ్ళ కోసం అండ్ మీకోసం నేను ఈ రెసిపీని మీతో షేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు సన్నగా కోసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకొని అండ్ కారం అండ్ కొంచెం మసాలా పౌడర్ వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ శనగపిండి అండ్ ఒక స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. మీ ఇంట్లో బియ్యపిండి లేకపోతే కార్న్‌ఫ్లోర్ యూస్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. మా ఇంట్లో బియ్యపిండి ఉంది కాబట్టి నేను బియ్యపిండి వేసుకున్నాను. అండ్ నేను ఆడించుకున్న పిండి కాబట్టి నేను బియ్యపిండినే యూస్ చేశాను. సో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి కావాలంటే. తర్వాత దాన్ని స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ పోసి బాగా హీట్ ఎక్కాక మనం కలుపుకున్న పకోడీ పిండిని చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచి పకోడీలు వేసుకున్నాక దాన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు. వాటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ లైఫ్ విత్ వినీత. ఓకే, మన పకోడీ అన్నది కొంచెం బాగా ఫ్రై అవుతుందండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. సో నేను అవి బాగా ఆయిల్ బాగా వాడిపోయేదాకా నుంచి తీసేసాను. అండ్ మనకు కావాలంటే అందులో కరివేపాకు, పల్లీలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రెజెంట్ నాకు టైం లేదు, సో నేను వెంటనే అవి ఇలాగే నేను మా వాళ్ళకి పెట్టేశాను. మీరు కావాలంటే అవి వేసుకోండి. మా వేడి వేడి పకోడీస్ రెడీ.